ఏమైందే నీకు ఈ రోజు జరిగింది ఇదే, నువ్వు ఏందేందో కొత్త కొత్త కనుక్కొని వచ్చి నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడం ద్వారా ఇరు రాష్ట్రాల జల వివాదాలు సుదీర్ఘకాలంగా విభజన జరిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి. వాటికి ఏమైనా కొంత పరిష్కారం ఈ రోజు 4 అంశాలు పరిష్కారం జరిగినాయి కదా, వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా. టెలిమెట్ పెట్టలేకపోయారు, ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలనో నిర్ణయించుకోలేకపోయారు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా. ఈ రోజు వీటికి పరిష్కారం దొరికింది కదా. మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. ధన్యవాదాలు. అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ ఏడాది మళ్ళేడాది కాదు, ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. అసలు నీ సమస్య ఏందో నాకు అర్థం కాలేదు, నువ్వు చాలా బాధపడిపోతున్నావు. అట్లేం బాధపడకు. దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ని, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. 20 సంవత్సరంలో 2 సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్యలాగా కనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఏ విషయం, ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. आपने शक्ति प्रदर्शन भी किया है कॉन्फ्रेंस के माध्यम से, सभी सांसद राज्यसभा लोकसभा के मौजूद हैं। अक्सर आप देखे भी जाते हैं, हर मंत्री से जब मिलते हैं, क्योंकि संसद का सत्र आने वाला है, मॉनसून सत्र आने वाला है। ये लड़ाई तो आप बाहर लड़ी रहे, क्या संसद के भीतर भी आपके सांसद इस लड़ाई को लड़ेंगे अपने? नहीं, अभी तो चर्चा चल रहा है. जब चर्चा में हम तो लड़ाई के बाद कहाँ से आएंगे. चर्चा में अगर सुझाव नहीं निकला तो हम लड़ाई के लिए सोचेंगे. सड़क से लेकर संसद तक हम सब कुछ तैयार करके रखा. आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना, सो सब कुछ तैयार है. Yeah, definitely that is something different from this. This platform is meant for pending issues between Andhra Pradesh as well Telangana. So we have taken a decision, we have evolved one mechanism to identify issues, then we will take a decision on those issues. అజెండాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో నిన్న మీకు ఇచ్చిండ్రు. తెలంగాణ తరఫున ఎన్ని అంశాలు ఉన్నాయి, వాళ్ళు అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే. వాళ్ళంటూ ఏమీ చేయలేదు. దే ఆర్ ఫెసిలిటేటర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫెసిలిటేటర్. దే హ్యావ్ played only facilitator role. They have not taken any side or otherwise they have not indicated any agenda. Yeah, definitely this is success for Telangana. Why? Because all these days there is an allegation against Andhra Pradesh. They are withdrawing water more than what they have indicated. So now we have succeeded to put all telemetries wherever Andhra Pradesh is getting water from different sources.
Now they have agreed to put in a telemetry. That is point number 1, our success. Point number 2, they have agreed to repair and restore Srisailam Dam. Why? Because it's a combined project. It's a twin sharing project. They have to maintain that Srisailam. Now they have agreed to repair and restore that project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify what are the pending issues. What are the long pending issues are there. They have to identify, they have to discuss in preliminary level. Then we will take a final call on those issues. Yes, we have decided to resolve within 30 days. Because there are 3 stakeholders here, you and Mr. Naidu met, and also the central government, and this is a double engine ki sarkar. Do you think that this is a long-standing battle? The first bout is won by you, and it could run into legal hurdles considering नहीं, आप स्टेक होल्डर्स 3 लोग नहीं है, 2 ही लोग है. गवर्नमेंट ऑफ इंडिया इज आर्बिट्रेटर, अपेक्स काउंसिल. दे डोंट हैव एनी रोल टू प्ले ईदर साइड. स्टेक होल्डर्स आंध्र प्रदेश तेलंगाना है. हमारे बात को सुनने के लिए एक प्लेटफॉर्म ऑर्गेनाइज करने के लिए दे आर लाइक एन आर्बिट्रेटिव अथॉरिटी. दे आर अपीलेट अथॉरिटी. Sir, what I was saying is that the central government is on the crutches of TDP. So do you think that they will really be unbiased? अब अजम्पशन का कोई मौका नहीं है. अभी तक तो ऐसा दिखा नहीं. अगर आपको कहीं दिखे तो बोले तो हम लोग वो भी कैसे उसको आगे लेकर जाएंगे देखेंगे. अभी तक तो CR पाटिल ने ये रोल नहीं किया. वो जज का रोल प्ले किए. वो जज जैसा ही दिखा हमको कोई शक नहीं है. अगर जिस दिन हमको शक आएंगे तब आपको पहला आपको ही बोल देंगे. అన్ని కృష్ణా ఉపనదులు, గోదావరి ఉపనదులకు సంబంధించిన నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులు అన్నీ అక్కడి నుంచే చర్చ మొదలవుతాయి. దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూడా అక్కడ చర్చ చేస్తారు. అక్కడి నుంచే ముందుకు వే ఫార్వర్డ్, ముందుకి ఏ విధంగా వెళ్ళాలనో నిర్ణయం జరుగుద్ది. దేనికైనా ఏం శాంక్టిటీ అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారు, అమలు జరిగిందా? పార్లమెంట్లో చట్టం చేస్తేనే మోడీ గారు ఒప్పుకుంటలేరు. ఏం శాంక్టిటీ ఉంది? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సర్టెన్ ఇష్యూస్ చట్టమే చేశారు కదా పార్లమెంట్లో 2013-14లో. 2014లో చట్టం చేసిన వాటికే శాంక్టిటీ లేదు. దానికి ఇంకా అట్లా అనుమానించుకుంటూ పోతే ఏ అంశాలు పరిష్కారం కావు.